బ్రదర్ దేవరా మూవీలో ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుందన్న, బాగా అనిపించింది నాకు. బాగా తీశారు సినిమా మాత్రం. టీజర్ చూసిన తర్వాత బాగా అనిపించింది సినిమా మాత్రం. సో సాంగ్స్ ఎలా అనిపించింది? దేవరా మూవీలో సాంగ్స్ పరంగా చూస్తే ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి అన్న. సాంగ్స్ అయితే ఆ సాంగ్ చూసారు కదన్న, రొమాన్స్ సాంగ్ చాలా బాగుంది అది మాత్రం. కొత్తగా అనిపించింది ఈసారి? చాలా కొత్తగా అనిపించింది. కలికి బాహుబలి లాంటి క్రాస్ చేసిద్ది అంటావా ఈసారి? 2000 3000 1000 ఎలాంటి సంగతి? బాగా చేసిద్ది అన్న. 1000 మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే ఆయన సముద్రం సీన్ చేశారు కదా మూవీలో, అది ఎలా అనిపించింది? ఆ సీన్ మీకు ఎలా అనిపించింది? అన్న చూసారు కదన్న మీరు కూడా, మీకు ఎట్లా అనిపించింది? మామూలుగా చాలా బాగున్నట్టు అనిపించింది, కొత్తగా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంది అన్న సినిమా. ఆయన లుకింగ్ ఎలా అనిపించింది? కట్అవుట్ అవుట్ఫిట్ లుకింగ్ ఎలా అనిపించింది? ఎన్టీఆర్ లుకింగ్ మూవీలో ఎలా అనిపించింది? నెక్స్ట్ లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆయనలో ఫైట్ సీన్స్ ఎలా అనిపించింది? ఫైటింగ్ సీన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుందన్న. అంటే కొత్తగా మొత్తం కొత్తగా తీసారు. డబుల్ క్యారెక్టర్ కదా అన్న, డబుల్ రోల్. మ్యూజిక్ ఎలా అనిపించింది? అనిరుద్ మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ అన్న బాగుందన్న. బ్రో దేవరా మూవీలో ఫైట్ సీన్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందన్న, సూపర్గా ఉంది అసలు. ట్రైలర్లో చూసిన దానికే చాలా అనిపించింది, మూవీలో అయితే ఇంకా చాలా బాగుంది అసలు. అంటే దేవరాలో ఫైట్ సీన్ కానీ సాంగ్స్ పరంగా చూస్తే సాంగ్స్ ఎలా అనిపించింది? ఏ సాంగ్ నచ్చింది? నాకు అన్నిటికన్నా ఫియర్ సాంగ్ బాగా నచ్చింది అన్న. అందులో గ్రాఫిక్స్ కానీ ఆ సాంగ్ అనిరుద్ మాత్రం బాగా ప్లే చేశాడు అన్న అందులో మ్యూజిక్ అసలు. మ్యూజిక్ ఎలా అనిపించింది? అనిరుద్ మ్యూజిక్ మాత్రం మీకు ఎలా అనిపించింది? అంటే గతంలో చూశారు కదా, అంతకుముందు చూసిన దానికంటే ఇంకా బాగుంది ఇది. కాకపోతే ఒకటి రెండు సాంగ్ల దగ్గర కొంతమంది ట్రోల్స్ అలా చేస్తున్నారు, కానీ అన్ని బాగున్నాయి అన్న సాంగ్స్. సో ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా అనిపించింది మూవీలో? దేవరాలో ఎన్టీఆర్ యాక్టింగ్ అనగానే ఏం చెప్పేస్తారు? మీరు స్పెసిఫిక్గా అడగాలన్న ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి. 6 years తర్వాత సోలో పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అన్న, ఇంకా ఎలా అనిపిస్తుంది? ఫ్యాన్స్ అందరికి పండగే అన్న, బాగుంటుంది అసలు. పండగ అంటారు దేవరా ఫుల్ అసలు. అంటే 2000 crores 3000 crores ఎలా ఉండబోతుంది ఈసారి? ఏ రేంజ్ లో? 2000+ వస్తుంది అన్న కన్ఫర్మ్గా. కలికి లాంటి మూవీస్ వచ్చినాయి కదా రీసెంట్గా, దేవరా మరి క్రాస్ చేసిద్దంట, బాహుబలి అని క్రాస్ చేసిద్దంటవా? కల్కిని ఖచ్చితంగా క్రాస్ చేస్తుంది అన్న. బాహుబలి గురించి నాకు తెలియదు, కానీ కల్కిని మాత్రం ఖచ్చితంగా క్రాస్ చేస్తుంది. ఈ ఇయర్లో బెస్ట్ ఫిల్మ్ అయింది అన్న దేవరా. డైరెక్టర్ కొరటాల గురించి దీని గురించి ఏం చెప్తారు? ఈ మూవీ మీద బాగా చేశాడు అన్న, డైరెక్షన్ మాత్రం బాగా చింపేశాడు అసలు, చాలా బాగా చేశారు. మూవీలో ఆ సముద్రం సీన్ కానీ ఎలా అనిపిస్తుంది? నీకు ఎలా అనిపిస్తుంది? వైబ్స్ అన్న, అది వైబ్ అవడమే, మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమన్న ఆ సీన్ గురించి. అది చూస్తుంటే అసలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి అన్న. బ్రో దేవరా మూవీలో ఫైట్ సీన్స్ ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి అన్న, బాగా చేశారు. ఆయన తీసిన అంటే మూవీలో సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ బాగా చేశారు అన్న. ఈసారి ఏ రేంజ్లో ఉండిపోతుంది? ఎలా ఉండబోతుంది? హిట్ కొట్టే అవకాశం ఉందంటావా ఏంటి? ఉందన్న. ఉంది. అంటే కలికి లాంటి బాహుబలి లాంటి మూవీస్ వచ్చినాయి కదా, దీని ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్ క్రాస్ అయిద్దంటావా వీటిని? ఖచ్చితంగా కన్ఫామ్గా క్రాస్ అవుతాం. సముద్రం సీన్ ఎలా అనిపించింది అక్కడ మీకు? చాలా బాగుందన్న. ఓకే, సో కొరటాల శివ గురించి ఏం చెప్తారు? డైరెక్టర్ కొరటాల శివ ఎలా అనిపించింది మూవీ పరంగా? బాగా తీసాడన్న సినిమా. మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీలో? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఇక దద్రిల్లు పోద్దిగా థియేటర్. బ్రదర్ దేవరా మూవీలో ఫైట్ సీన్స్ ఎలా అనిపించినాయి నీకు? ఫైట్ సీన్స్ అక్కడ ఉంటాయి కదా సముద్రంలో స్వరశబ్దం కదా, అది సూపరు. ఇంకా మామూలుగా ఒక చిన్న క్లోజప్ షాట్ కాకుండా లాంగ్ షాట్ ఉంటుంది ఒకటి, అదైతే చూడడానికి కేక్ అసలు. అది ఇంకా థియేటర్లో చూస్తాం, ఇంకా రేపు ఎక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడే బాలా సినిమాలా వెళ్ళి మనం ఇంకా అదరగొట్టాడు. సాంగ్స్ పరంగా చూస్తే ఎలా అనిపించింది సాంగ్స్ మూవీలో? సాంగ్స్ మన ఎన్టీఆర్ అన్నకి చెప్పగలదు అన్న, డాన్స్ అయితే దులగొడతాడు. ఇంకా అనిరుద్ మ్యూజిక్ అసలు ఫుల్ హైప్ తోన్నాం అసలు. మ్యూజిక్ ఎలా అనిపించింది? అనిరుద్ మ్యూజిక్ కూడా చెప్పగలేదు మరి, ఇంకా సాంగ్స్ ఏదో కేక. ఆయన డాన్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? మూవీలో డాన్స్ పరంగా ఎలా అనిపించింది? ఎన్టీఆర్ కాదు అని అడిగితే TFIలో ఎన్టీఆర్ డాన్స్ మిషన్ ఎవరు లేడు, ఎవరు లేడు. ఇంకా డైరెక్టర్ గురించి ఏం చెప్తావు? కొరటాల శివ మరి చూడాలి, ముందు 2 ఫ్లాప్లు వచ్చాయి కదా, ఇప్పుడు మన ఇండియాతో భారీ హిట్ కొడతాను అనిపిస్తుంది. బ్లాక్ బస్టర్.